ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బిఎస్ కుమార్. ఈరోజు మనం పాలిటీ గురించి చెప్పుకుందాం. అంటే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుకుంటే పాలిటీ యొక్క ప్రయారిటీ అనేది చాలా ఎక్కువ. అది స్టేట్ ఎగ్జామ్స్ కానివ్వండి, సెంట్రల్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏ రైల్వే అయినా, డిఎస్సి అయినా, పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు. గ్రూప్స్లో అయితే పాలిటీ యొక్క ప్రయారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. పాలిటీలోనే ఇంచుమించుగా గ్రూప్స్ వంటి ఎగ్జామ్స్లో చూసుకుంటే గ్రూప్ 2లోనే పాలిటీ నుంచి 75 మార్కులు వస్తాయి మెయిన్స్ ఎగ్జామ్లోనే. అలాగే గ్రూప్ 1లో ఒక పేపరే ఉంటుంది. అలాగే ఫిలిమ్స్ చూసుకున్న దాదాపుగా 30 మార్క్స్ దీని నుంచే వస్తాయి పాలిటీ సబ్జెక్ట్ నుంచి. అలాంటి పాలిటీ అనేది మనం ఉద్యోగం సాధించాలంటే గ్రూప్స్ వంటి పరీక్షల్లో పాలిటీకి చాలా ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే దాని మీద మనం గ్రిప్ కూడా చాలా ఎక్కువ తెచ్చుకోవాలన్నమాట. ఎప్పుడైతే దీంట్లో గ్రిప్ సాధించగలుగుతామో ఉద్యోగానికి ఒక అడుగు ముందు ఉన్నట్టే అనమాట. 2018లో నేను గ్రూప్ 2 రాసినప్పుడు 75 మార్కులకి నెగిటివ్ మార్క్స్ తీసిగా 71 మార్కులు ఓన్లీ పాలిటీలోనే తెచ్చుకున్నాను అనమాట. అలాగే ఈ నెక్స్ట్ టైం ఏదైనా గ్రూప్స్ తీసినా సరే, గ్రూప్ 2 కానీ 1 కానీ ఇటువంటి ఎగ్జామ్స్లోనే గ్రూప్స్ తీసుకునేటప్పుడు పాలిటీ మీద గ్రిప్ తెచ్చుకొని దీంతోపాటు ఏపీ హిస్టరీ అనేది మీరు ఎక్కువ ఫోకస్ చేయగలిగితే సెకండ్ పేపర్ అనేది అత్యధిక స్కోర్ తెచ్చుకున్న సబ్జెక్ట్ అనమాట. దీన్ని మీరు ఎప్పుడైతే ఎక్కువ గ్రాప్ చేయగలరో ఆల్మోస్ట్ దీని నుండి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, జాబ్ కొట్టడానికి మంచి స్కోప్ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. నేను పాలిటీ లక్ష్మీకాంత్ బుక్లో ఉన్న లెసన్ని మీకు పార్ట్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లక్ష్మీకాంత్ అనేది లాంగ్వేజ్ చూస్తే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, అంటే గ్రాంధికం లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ బుక్ చూసి చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కొద్దిగా అర్థం కాదు, మాకు క్లమ్జీగా అనిపిస్తుంది అని అనుకుంటారు అనమాట. కాకపోతే కాంపిటేటివ్ ఓరియంటెడ్లో చూసినప్పుడు లక్ష్మీకాంత్ అనేది హై ప్రయారిటీ బుక్ అనమాట. దీన్ని బేస్ చేసుకున్న ఎక్కువ గ్రూప్స్ అంటే ఎగ్జామ్స్లోనే క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇది ఒకసారి చదివితే అర్థం కాదు, దాదాపు 3-4 సార్లు చదివితే ఒక క్లారిటీ వస్తుంది. కానీ దీన్ని నేను లెసన్స్ వైజ్గా నేను చాప్టర్ వైజ్గా నేను చెప్తుంటాను అర్థమయ్యే రీతిలోనే సింపుల్గా. ఒకసారి వినండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. పాలిటీ గురించి మనం ఇప్పుడు చాప్టర్ 1 గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. అసలు ఇండియన్ పాలిటీ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, అంటే చారిత్రక నేపథ్యం చూసుకుంటే, అసలు పాలిటీ మనకి రాజ్యాంగాన్ని ఎందుకు రచించుకున్నాం, అసలు రాజ్యాంగం యొక్క అవసరం ఏమిటి, దీని పాత్ర ఏమిటి మన దైనందిన జీవితంలో అని తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికి ముందు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. అది బ్రిటిష్ వారు భారతదేశానికి 1600వ సంవత్సరంలో తూర్పు ఇండియా అనే కంపెనీ ద్వారా వచ్చారనమాట. కొంతమంది అంటే యాక్చువల్గా కొంతమంది కలిసి ఒక టీం కింద ఏర్పడ్డారనమాట. ఎక్కడ ఇంగ్లాండ్లో కొంతమంది టీం కింద ఏర్పడి భారతదేశంలోనే వ్యాపారం చేద్దామని, అప్పటికే కొంతమంది యూరోపియన్లు భారతదేశానికి వచ్చి అత్యధిక లాభాలు సంపాదించుకొని వాళ్ళ దేశంలో పెట్టుబడులు పెట్టుకునేవారు అనమాట. ఇక్కడి నుంచే కొన్న సుగంధ ద్రవ్యాలు, ఇటువంటి స్పైసెస్ అవిని ఇక్కడి నుంచి కొని పట్టుకెళ్ళి యూరోపియన్లో అమ్ముకొని, ఇలాగే పట్టు వస్త్రాలు కూడా మనం ఫేమస్ అనమాట. ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దేశాల్లో అమ్ముకొని అత్యధిక లాభాలు ఆర్జించేవారు అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఇక్కడ ఇంగ్లాండ్ నుంచి కొందరు వ్యాపారులు ఒక టీం కింద ఏర్పడి ఈస్ట్ ఇండియా అనే కంపెనీ అని స్టార్ట్ చేసి వీళ్ళు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి ఆ రాణి యొక్క పర్మిషన్ తీసుకున్నారనమాట ఆ రోజుల్లో. ఇప్పుడు 1600వ సంవత్సరంలోనే అప్పుడున్న ఇంగ్లాండ్ పాలిస్తున్న రాణి ఎలిజబెత్ I అనమాట. ఈవిడ దగ్గరికి వెళ్తే ఈవిడ ఒక చార్టర్ ఇచ్చింది, వెళ్ళి మీరు వ్యాపారం చేసుకోండి భారతదేశం వెళ్ళి అని ఒక అగ్రిమెంట్ ఇచ్చిందనమాట, ఒక చార్టర్ ఇచ్చిందనమాట. అంటే అది అగ్రిమెంట్ టైప్. వీళ్ళు అప్పుడు ఆ టీం అంతా కలిసి ఇక్కడ భారతదేశం వ్యాపారం చేసుకోవడానికి వచ్చారనమాట. ఇలా వచ్చి ఇక్కడ స్థానిక రాజుల దగ్గరికి కలిసి వాళ్ళకి లంచాలు అవి ఇస్తూ అక్కడి నుంచి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారనమాట వ్యాపారం చేయడానికి. అలాగే 1600వ సంవత్సరంలోనే వీళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు మన దేశంలోనే ఎలా స్థిరపడ్డారో, అంటే వీళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు స్థానిక రాజులందరినీ ఓడించి అక్కడి నుంచి వీళ్ళు ఎలాగ రాజకీయంగా మన దాంట్లో జోక్యం చేసుకున్నారు, దాని నుంచి ఎలా మన ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టుకొని ఇంగ్లాండ్ తీసుకెళ్లారు అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాం ఫ్రెండ్స్. వీళ్ళు ఎప్పుడైతే 1600వ సంవత్సరంలోనే క్వీన్ ఎలిజబెత్ I దగ్గర నుంచి చార్టర్ తీసుకొని వ్యాపారం చేయడానికి ఇక్కడికి వచ్చారో, ఈ వ్యాపారం చేయడానికి వచ్చినప్పుడు ఆ ఎలిజబెత్ రాణికి జస్ట్ బిజినెస్ చేసుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చిందనమాట. అనంతరం వీళ్ళకి ఎక్కడ టర్నింగ్ పాయింట్ అంటే 1764లో జరిగిన బక్సార్ యుద్ధం అనమాట. ఆ బక్సార్ యుద్ధంలో సిరాజుద్దౌలా అనే రాజుని చంపేసి అక్కడి నుంచి భారతదేశంలో డైరెక్ట్గా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఆ ఇన్వాల్వ్ అయిన తర్వాత
అప్పుడు 1765లో బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అనగా ఆదాయం న్యాయ వ్యవహారాల్లో హక్కులు లభించాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ హక్కులు లభించాయో అప్పటి నుంచి వీళ్ళ అధికారం అనేది ఆ, కంపెనీ పాలన అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ అని తీసుకొచ్చింది అనమాట 1773లో. ఈ 1773లో తీసుకొచ్చిన రెగ్యులేటింగ్ యాక్ట్ కంపెనీ పాలన అంటే అప్పటి నుంచే మొదలవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు కంపెనీ పాలన ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందంటే ఏ ఇయర్తో ఎండ్ అయిందని అడిగినప్పుడు 1773లో స్టార్ట్ అయ్యి సిపాయిల తిరుగుబాటు అనంతరం అంతమైందనమాట కంపెనీ పాలన అనేది. సిపాయిల తిరుగుబాటు అనంతరం కంపెనీ పాలన ఎప్పుడైతే అంతమైందో అక్కడి నుంచి డైరెక్ట్గా రాణి అనేది పరిపాలించడం మొదలుపెట్టింది అనమాట. అక్కడి నుంచి ఇంగ్లాండ్ నుంచి మనల్ని పరిపాలించడం మొదలుపెట్టింది అనమాట. దాన్ని క్రౌన్ రూల్ అంటారు. దీని ముందు ఉన్నది కంపెనీ రూల్. కంపెనీ రూల్ ఎప్పటి నుంచి 1773 ఎప్పుడైతే ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది వచ్చిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి 1858 వరకు జరిగింది. ఈ 1858 వరకు ఉన్న పీరియడ్ని కంపెనీ పాలన అంటారు. 1858 నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన వరకు ఉన్న పీరియడ్ని క్రౌన్ రూల్ అంటారు అనమాట. అంటే డైరెక్ట్ బ్రిటిష్ పాలన అంటారు. వీళ్ళు ఎలాగొచ్చిన తర్వాత ఎప్పుడే సిపాయిలు తిరుగుబాటు తర్వాత కంపెనీ పాలన అంతమయ్యి డైరెక్ట్గా క్రౌన్ రూల్లోకి వచ్చిన అనంతరం మనకి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. దానికి స్వతంత్రం రావడంతో రాజ్యాంగాన్ని ఏర్పరచుకునే హక్కు అవసరం ఏర్పడింది అనమాట. అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం పరిపాలించుకోవాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇటువంటివన్నీ ఉండాలి కదా. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలంటే దానికి ఒక రాజ్యాంగం అనేది అవసరం అనమాట. మనకి రాజ్యాంగం అనేది ఉంటేనే కదా దాన్ని బేస్ చేసుకొని పరిపాలన, ఈ అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్స్, ప్రజలు ఎలా ఉండాలి, ఏ విధంగా వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలని దానికి మనం ఏర్పరచుకుంటేనే కదా, ఒక బుక్ అనేది తయారు చేసుకుంటేనే కదా దాన్ని బట్టి చట్టాలు అవి చేసుకొని దానికి అనుగుణంగా పాలన చేసుకుంటాం. అలా కాకుండా నోటి మాటతో అయితే ఏవి నిలబడవు అనమాట. దానికి ఒక సిస్టమేటిక్గా మనం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడు వచ్చిందంటే ఈ ఆలోచన అనేది, అంటే ఈ రాజ్యాంగాన్ని రచించాలంటే ఫస్ట్ రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలి. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ అనే ఆలోచన చేసింది మొట్టమొదటి వ్యక్తి ఎంఎన్ రాయ్ అనమాట. ఈ ఎంఎన్ రాయ్ అని ఆయన రాడికల్ డెమోక్రటిజంకి అడ్వకేట్, ఈయన పెద్ద కమ్యూనిస్ట్ అనమాట. కమ్యూనిస్ట్ ఉద్యమకారులోనే అగ్రగణ్యుడు అనమాట. ఈయన మొట్టమొదటిసారిగా 1934లోనే సూచించారు. ఏమని, మనకు ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాలనుకుంటే రాజ్యాంగ సభ అనేది ఉండాలి. ఆ రాజ్యాంగ సభలో కొందరు సభ్యుల్ని అపాయింట్ చేసుకుని వాళ్ళ ద్వారా మనం ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని ఆయన ఫస్ట్ టైం 1934లో చెప్పారనమాట. అది ఎప్పుడైతే చెప్పారో అక్కడి నుంచి ఆయన సూచించిన విధంగా మనకి ఒక రాజ్యాంగ నిర్మాణ సభను 1946లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఈ రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ సభ 1946లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ సభ అనేది మనకి 1950 వరకు జనవరి 24తో కంప్లీట్ అయిందనమాట రాజ్యాంగాన్ని రచించడం. అనంతరం 26 నుంచి మనం రచించిన రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన దినాన్నే మనం రిపబ్లిక్ డే అని జరుపుకుంటాం అనమాట. ఎప్పుడైతే మనం రాజ్యాంగ పాలన అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు దాన్ని బేస్ చేసుకుని మన పరిపాలన అనేది మొదలైన రోజు కాబట్టి మనం రాజ్యాంగ అవతరణ దినోత్సవం అని ఎవ్రీ జనవరి 26ని జరుపుకుంటాం అనమాట. ఇది 1950లో అమల్లోకి వచ్చింది. అయితే భారత రాజ్యాంగ వ్యవస్థలోనే అనేక లక్షణాలకి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే బ్రిటిష్ పాలన నుంచి వచ్చాయన్నమాట. మనం ఎందుకంటే బ్రిటిష్ పాలనలో కొన్ని ఏళ్ళు ఉన్నాం కాబట్టి చాలా వరకు ఈ రాజ్యాంగంలోనే దాదాపుగా 70-75% బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకునేవే ఉంటాయన్నమాట. అలా బ్రిటిష్ ప్రభుత్వం తన పరిపాలనా విధానంలో కొన్ని నిర్దిష్టమైన పరిపాలనా సూత్రాలని, చట్టాలని చేసిందనమాట. ఇవన్నీ భారత రాజ్యాంగాన్ని, వ్యవస్థని ఎంతో ప్రభావితం చేశాయి. వీటిని కాలానుక్రమం ఇక్కడ వివరించడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాజ్యాంగం ఇంట్రడ్యూస్లోనే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది కంపెనీ పరిపాలన. ఈ కంపెనీ పరిపాలన ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 1773 నుంచి 1858 వరకు జరిగిందని చెప్పేసి. అయితే ఈ కంపెనీ పాలన అనేది మొదలైన దానికి మొట్టమొదటిగా ఈ బ్రిటిష్ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు రెగ్యులేటింగ్ యాక్ట్స్ చేయడానికి మెయిన్ రీజన్ వీళ్ళు కంపెనీ పాలన అంటే వీళ్ళు చెప్పాం కదా స్టార్టింగ్ మనం, వీళ్ళు ఒక టీం కింద ఏర్పడి వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అనంతర కాలంలోనే రాజకీయ వ్యవహారాల్లోని తర్వాత ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ అలాగా వీళ్ళు పరిపాలన స్టార్ట్ చేశారని చెప్పాం కదా. వీళ్ళు ఏం చేసేవారంటే ఇక్కడ విపరీతమైన అవినీతి చేసేవారు అనమాట. ఇక్కడ ఈ అవినీతి అయ్యి చేయడం,
చాలా వరకు డబ్బు అది దోచుకోవడం ఇవన్నీ జరుగుతుంటే ఇక్కడ ఉన్న కొంతమంది సభ్యులు బ్రిటన్లో ఉన్న ఎలిజబెత్ రాణికి సమాచారం చేరవేశారు. అయితే వీళ్ళు ఒక కమిటీని వేశారనమాట, లార్డ్ బుర్గాయన్ అని. ఆ కమిటీ వేస్తే ఆ కమిటీ ఆధ్వర్యంలోని వీళ్ళు ఏం చేసేవారో వీళ్ళు ఆగడాలు అయ్యి అక్కడ తెలియజేశారనమాట. అయితే వీళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళని కంట్రోల్ చేయడానికని ఒక యాక్ట్ని తీసుకొచ్చారనమాట. దాన్నే రెగ్యులేటింగ్ యాక్ట్ అంటారనమాట. రెగ్యులేటింగ్ ఆ పేరులోనే ఉన్నది. ఏమని? రెగ్యులేటింగ్ అంటే క్రమబద్ధీకరించడం అనమాట. వీళ్ళని క్రమబద్ధీకరించడానికి తీసుకొచ్చిన చట్టాలనే రెగ్యులేటింగ్ యాక్ట్స్ అంటారు అనమాట. ఎవరిని? కంపెనీ పాలనని రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చిన యాక్ట్స్ ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అనమాట. వీళ్ళకి తీసుకొచ్చిన మొట్టమొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ చట్టానికి రాజ్యాంగ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే తూర్పు ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధీకరించి వాటిని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన మొట్టమొదటి చర్య. కంపెనీ రాజకీయ పరిపాలన విధులను మొదటిసారిగా అది గుర్తించిందనమాట. మరియు భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసిందనమాట. కేంద్రీకృత పాలనకు పునాదులు వేసిన మొట్టమొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనమాట. ఈ చట్టం యొక్క లక్షణాలు చూసుకుంటే అప్పటి వరకు ఉన్న బెంగాల్ గవర్నర్ని ఏమనివ్వరంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేశారనమాట. ఇతనికి అప్పటి వరకు ఇక్కడ 3 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండి అనమాట. 1 బెంగాలు, 2 మద్రాసు, 3 బాంబే. ఇలాగా ఈ మూడిట్లకి అప్పుడు బ్రిటిష్ కంపెనీ రూల్లో ఉండే అనమాట. ఈ కంపెనీ రూల్లో ఉన్న మూడిట్లకి గవర్నర్స్ ఉండేవారు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉండేవారు అనమాట. ఎప్పుడైతే ఈ యాక్ట్ని తీసుకొచ్చారో ఈ యాక్ట్ని తీసుకొచ్చిన తర్వాత మెయిన్ ఎవరిని చేశారు? బెంగాల్ని మెయిన్ చేశారనమాట. వీళ్ళకి ఆధీనులుగా ఎవరిని? మద్రాసు, బాంబేని ఆధీనంగా సబార్డినేట్స్గా చేశారనమాట. అక్కడ ఉన్న గవర్నర్లు ఇక్కడ బెంగాల్ గవర్నర్కి సబార్డినేట్స్ అయ్యారనమాట. అప్పుడు బెంగాల్ గవర్నర్ పేరును మార్చారు. అదే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేసిందనమాట. మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే నామకరణం చేసిన యాక్ట్ ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనమాట. అప్పుడు అతనికి సహాయం చేయడానికి 4 ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారనమాట. అంటే పరిపాలన ఆయన సహాయం చేయడానికి ఒక 4 ఒక బోర్డుని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు మరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? ఆయన పేరు ఏంటంటే లార్డ్ వార్న్ హేస్టింగ్ అనమాట. ఈయన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనమాట. ఆ తర్వాత బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ని బెంగాల్కి ఆధీనంగా చేయడంతో ఇది మెయిన్ పాయింట్ అనమాట. వీళ్ళిద్దరూ వాళ్ళకి సబార్డినేట్స్ అయ్యారనమాట. తర్వాత ఈ యాక్ట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం దీని మీద క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారు అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నీ అడిగిన క్వశ్చన్స్ పాలిటీ మీద. ఇదైతే ఇక్కడ సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా కంపెనీ పాలన ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1774 రెగ్యులేటింగ్ యాక్ట్ని అనుసరించి చేశారనమాట ఈ చట్ట ప్రకారం. అయితే ఆ తర్వాత కంపెనీ పాలనలో పనిచేసే ఉద్యోగులు ప్రైవేట్గా వ్యాపారం చేయడాన్ని, ఆ తర్వాత స్థానికుల నుండి బహుమానాలు తీసుకోవడానికి కానీ లంచాలను తీసుకోవడానికి కానీ నిషేధించబడింది. దాంతోనే ఇంకోటి చేసింది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కంపెనీలో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసిందనమాట. భారతదేశంలో రెవెన్యూ, సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాలని నివేదిక ద్వారా వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? బ్రిటిష్ గవర్నమెంట్కి ఇప్పటికప్పుడు పంపిస్తూ ఉండాలన్నమాట ఒక నివేదికని. ఎవరు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నారు ఇండియాలోనే రెవెన్యూ, సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాలని నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండాలన్నమాట. ఇలాగా 1773 యాక్ట్ కంటిన్యూ అవుతుంటే దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరించడం కోసం అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్లోనే దీన్ని సవరణ చట్టం ఒకటి చేశారనమాట. అదే 1781 సవరణ చట్టం. బ్రిటిష్ పార్లమెంట్ సవరణ చట్టం. దీన్నే అంటారు యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు అనమాట. ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781 అన్నది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్న లోపాలను సవరించడానికి చేసిన చట్టం అన్నమాట. దీని అనంతరం ఒక ప్రముఖమైన చట్టం వచ్చింది, అదే ఫిట్స్ ఇండియా యాక్ట్. ఈ ఫిట్స్ ఇండియా యాక్ట్ కూడా ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఇది కాంపిటేటివ్ ఓరియంటెడ్లో దీని మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు అనమాట. 1784 ఫిట్స్ ఇండియా యాక్ట్. ఈ చట్టం యొక్క లక్షణాలు ఏంటంటే ఇది కంపెనీ వాణిజ్యం, రాజకీయం ఈ రెండు విధులను వేరు చేసింది అనమాట. ఫిట్స్ ఇండియా యాక్ట్ ఏ యాక్ట్ ద్వారా వాణిజ్య విధులు, రాజకీయ విధులు వేరు చేసిందంటే ఫిట్స్ ఇండియా యాక్ట్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని వాణిజ్య వ్యవహారాలు నిర్వహించమని ఇది అనుమతించింది. కానీ రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అనే బోర్డుని ఏర్పాటు చేశారనమాట. దీనికి ఒక కొత్త మండలిని కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ద్వంద్వ ప్రభుత్వం అంటే అప్పటి వరకును కంప్లీట్గా
ఏకీకృతమై ఉన్నది. దీన్ని ద్వంద్వ ప్రభుత్వం అనమాట. అంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే మనం చెప్పుకున్నాం కదా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకటి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఒకటి అని. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు బిజినెస్ వ్యవహారాలు చూస్తారు అనమాట, వాణిజ్య వ్యవహారాలు. అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏం చేస్తుంది, పరిపాలన సంబంధించిన విధులు చూస్తుంది అనమాట. ఈ విధంగా ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏది, ఫిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాల్లో సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి నియంత్రణ అధికారాన్ని ఇవ్వడం జరిగిందనమాట. మనం ముందే చెప్పుకున్నాం కదా, వాణిజ్య వ్యవహారాలు అయితే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూడాలి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్లోకి ఇవి రాజకీయ వ్యవహారాలు వస్తాయి. ఈ రాజకీయ వ్యవహారాలు అనేటప్పటికీ సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి నియంత్రణ అధికారాన్ని ఇచ్చారనమాట. ఈ విధంగా ఈ చట్టం ఈ 2 కారణాల వలన ప్రాముఖ్యత పొందింది. ఒకటి, భారతదేశంలో కంపెనీ భూభాగాల్ని భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు అని పేర్కొనబడింది అనమాట. భారతదేశంలో ఉన్న కంపెనీ భూభాగాలు అంటే బెంగాలు, తర్వాత మద్రాసు, బాంబే, వీటిని కంపెనీ ప్రాంతాలు అంటారు అనమాట భారతదేశంలో. వీటిని బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు అని పేర్కొనడం జరిగిందంట 1784 ఫిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా. భారతదేశ పాలనలో కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారాన్ని ఇచ్చింది ఈ చట్టం అనేది. ఈ విధంగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1784 ఫిట్స్ ఇండియా యాక్ట్ గురించి మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత పాటు రెండవ భాగంలో మనం చెప్పుకుందాం.